హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల కథలు. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? హలో మిత్రులారా, మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రేపు ఉగాది పండుగ. ప్రతి సంవత్సరం లాగా ఎవరికి వారే సపరేట్ గా కాకుండా ఈసారి అందరం కలిసి జరుపుకుందాం. దానికి మీరంతా ఏమంటారు? సరే అయితే, పండగ సెలబ్రేట్ చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. కాబట్టి అందరూ బాధ్యతలను పంచుకోవాలి. మీలో ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో చెప్పండి. నేను మామిడాకు తోరణాలతో ఈ అడవినంతా అలంకరిస్తాను. నేను ఉగాది పచ్చడి షడ్రుచులలో ఒకటి అయిన తీపికి గుర్తుగా బెల్లం తీసుకువస్తాను. నేను వగరుగా ఉండే మామిడికాయలు తీసుకొస్తాను. నేను చేదుకు గుర్తుగా వేపపూతను తీసుకొస్తాను. నేను పులుపుగా ఉండే చింతకాయలు తీసుకొస్తాను. నేను కారంగా ఉండే మిరియాలు తెస్తాను. నేను ఉప్పును తీసుకొస్తాను. సరే అయితే, మీరంతా మీ మీ ఏర్పాట్లలో ఉండండి. రేపు కలుద్దాం. మిత్రులారా, మొదటగా పూజతో ఉగాది పండుగను స్టార్ట్ చేద్దాం. అందరూ తెచ్చిన పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఉగాది పచ్చడి తయారు చేద్దాం. ఇప్పుడు ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. యుగ అనగా కాలమని, ఆది అంటే ఆరంభం అని అర్థం. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తొలి పండుగైన ఉగాది ఒకటి. అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది పండుగను ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటాం. ఈ రోజున ప్రజలు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి తలంటి స్నానం చేసి గుమ్మాలను పూలతోనూ మామిడాకులతోనూ అలంకరిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు చాలా ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. బెల్లం ఆనందానికి సంకేతం. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు గుర్తు. చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు. పచ్చి మామిడి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం. కారం సహనం కోల్పోయే పరిస్థితులు. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. మన తెలుగువారు ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవటం ఆనవాయితీ. అంతేకాకుండా ఈ రోజున మిత్రదర్శనం, ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను కూడా పాటిస్తారు. ఇంతటి విశిష్టత కలిగి ఉన్న ఉగాది పండుగ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి తెలుగువారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు పంచాంగ శ్రవణం విందాం. ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా పంచాంగాన్ని పూజించాలి. పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే 5 అంగములు కలిగినది. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహాల సంచారం, ఆ గ్రహాలు కలిగించే ఫలితాలు, ఆయా నక్షత్ర జాతకులు పొందబోతున్న శుభ అశుభ ఫలితాలు, రాజపూజ్యం, అవమానం, ఆదాయ వ్యయాలు సవివరంగా ఉంటాయి. గ్రహాలన్నీ ఈశ్వరుని ఆధీనంలో ఉండి సంచరిస్తాయి. పంచాంగ శ్రవణం చేసి ఈశ్వరుని ప్రార్థించిన వారికి ఆయన కృప వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
నిజానికి ప్రతిరోజు పంచాంగం చూసిన వారికి సంపద, ఆయువు, పాపనాశనం, ఆరోగ్యం, విజయం ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఇది మనందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి తెచ్చే సంవత్సరం. ఈ ఉగాది పండుగ సంబరాల్లో భాగమైన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.